దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే మన ఆత్మీయ తల్లిదండ్రులకు, మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన నా తండ్రి, గొప్ప దేవుడవు, సజీవుడవు నాయన, కలువరి సిలువలో నాయన మా కొరకు రక్తమును కార్చి, అయ్యా నీవు మాట్లాడిన మొదటి మాటను బట్టి నాయన, ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని పలికిన మాటను నాయన ధ్యానించుటకు నాకు ఏ అర్హత నాకు లేదు, ఏ యోగ్యత నాకు లేదయ్యా. మీరే నన్ను బలపరచండి, మా అందరితో మాట్లాడండి. ఒక్కొక్క మాట ద్వారా నాయన తండ్రి అనేకుల హృదయాలు నీ తరటు త్రెప్పబడినట్లు మేము దర్శించబడి నీ రాజ్యములో నీ యొక్క పాత్రలు అందరినీ వాడుకొనమని, నీ కృప మా పైన కుమ్మరింప దయచేయమని వేడుకుంటూ నజరేయుడు సర్వశక్తుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా. యేసయ్య పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట ఈరోజు ధ్యానం చేసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మరి ఒకసారి దేవునికి స్తుతి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పెను. యేసయ్య తండ్రిని వేడుకుంటున్నాడు. మొట్టమొదట యేసయ్య చేసేది ఏంటంటే తండ్రికి ఒక మనవి చేస్తున్నారు. ఆయన విధేయత కలిగిన వాడై మొట్టమొదట ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నాడు. ఈరోజు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట మనం దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. తండ్రి అని పిలుగుతున్నాడు. మొదటి మాటే తండ్రి వేడుకుంటున్నాడు, ఒక విజ్ఞాపన చేస్తున్నాడు, ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? మన కోసమే. ఆనాడు ఆయనని ఎంతగానో గాయపరిచి కొట్టి గాయపరిచి వస్త్రాలు లాగివేసి గడ్డము పెరికివేసి పిడుగుద్దులు గుద్ది భయంకరంగా హింసించి అనేకమైనటువంటి మాటలతో అపహాస్యం చేసి ఒక భయంకరమైనటువంటి నేరస్తుడుగా గుద్దిబండలతో కట్టి కాళ్ళు చేతులు కట్టి లాక్కుని వెళుతూ భయంకరంగా 6 నేరస్తాపుల మధ్యలో యేసయ్యను తిప్పారు. అటువంటి భయంకరమైన క్రూరుల కొరకు దేవుడు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి తండ్రి అని మొరపెడుతున్నారు. మనం దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. మొట్టమొదట దేవునికి మనం ఎంత సమయం ఇస్తామో దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈ మాట ధ్యానించడం నేను చాలాసేపు ఆలోచన చేశాను. ప్రభువా, నేనే సమయం ఇచ్చేవాడిని కాదు కదా, నేనే క్రమంగా ఉండట్లేదు కదా, నేనే ఎంతో దౌర్భాగ్య పరిస్థితులు బ్రతుకుతున్నాను కదా, ఎలా తండ్రి ఎలాగా ఇది ధ్యానించటం నా వల్ల కాదని కన్నీరు పెడుతూ ఏడుస్తున్నప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సిలువలో పలికిన యేసయ్య మాట, ఒక మనిషి సహజంగా ఎవరైనా చనిపోయే ముందు ఒక శ్రేష్టమైన మాటలు, ఇక లాస్ట్ మాటలు, అవి ఎంతో శ్రేష్టమైనవి, పిలిచి తనకు సంబంధించిన వారిని పిలిచి అడుగుతారు, లాస్ట్గా నేను ఒక మాట నీతో చెప్పాలి. ఎందుకు? ఆయన చనిపోయే ముందు ఎవరైనా సహజంగా మనుషులు చనిపోయేటప్పుడు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది. వాళ్ళ కొడుకుల్లో వాళ్ళ బంధువులు ఎవరినో పిలిచి చనిపోయేవారు చెప్తారు. చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. ఇప్పుడు యేసయ్య కూడా ఆఖరి నిమిషంలో ఆయన వచ్చిన కార్యము సఫలమై లేఖనము నెరవేర్చబడినట్లు పరిస్థితిలో లాస్ట్ మినిట్లో ఉన్నప్పుడు యేసయ్య పలుకుతున్నటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు. ఆ చేస్తున్న వారందరూ భయంకరంగా క్రూరులని. క్రీస్తే మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించను. యేసయ్య అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడు అయిన దేవుడు, సర్వ సృష్టిని శాసించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఒక్క మాటతో సముద్రమును వేరుపరిచిన దేవుడు, సముద్రముతో ఇసుకతో హద్దు వేసిన దేవుడు, ఒక్క మాటతో సూర్యచంద్రులను కలిగించిన దేవుడు, సమస్త సృష్టిని ఆధిపత్యం కలిగిన సమస్త సృష్టికర్త అయిన దేవుడు, అనీతిమంతులము పాపులము దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతున్న వారము, ఆది నుంచి పాపంతో ఉన్నవారమే, పుట్టుకతో పాపంలో పుట్టాం, పాపంలో బ్రతుకుతున్నాం, పాపంలోనే జీవిస్తున్నాం.
పాపంలోనే అనేక మంది చనిపోతున్న వారు కూడా లోకంలో ఎంతోమంది ఉన్నారు. యేసయ్య మనము చనిపోకూడదని ఆయన సిలువ ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం శాపంలో పడిపోకూడదని ఈరోజు ఉదయకాలం మనం నేర్చుకున్నాం సేవకుల ద్వారా. మన శాపం నుంచి మనల్ని విడిపించుటకు, ఆ యొక్క దుర్నీతి బంధకాల నుంచి, చీకటి కార్యాల నుంచి మనం విడిపించుటకు ఆయనే మన కొరకు దిగి వచ్చాడు. ఆయనే మన కొరకు బలిగా యాగమైపోయాడు. ఇప్పుడు యేసయ్య పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి మొరపెడుతున్నారు ఎవరి కొరకు? ఒక దుర్మార్గుల కొరకు, ఒక దుష్టుల కొరకు, ఒక భయంకరంగా ఆయన కొట్టి హింసిస్తున్న వారి కొరకు మొరపెడుతున్నాడు. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిందేంటి? మొట్టమొదట తండ్రికి మనం ప్రాధాన్యత ఇచ్చేవారికి ఉండాలి. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చేవారికి ఉండాలి. ప్రతి ఉదయకాలం అండి, ఈ మధ్యకాలంలో నేను పరిచర్య కొరకు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాను. నిజంగా నేను బలిపేట మీద నేను చెప్తున్నాను, దేవుడు ఎంతగా దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చొని నిద్రమొత్తుతోనే కూర్చుంటున్నాను, అలిసిపోయే ఉంటున్నాను, కానీ ముగింపు నా బ్రతుకులు మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మతో నా దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. ఆయన సన్నిధికి మనం ప్రాధాన్యత ఇస్తే, మొట్టమొదట ఆయన సన్నిధిలో మనం యాచిస్తూ తండ్రి అని మొరపెట్టగలిగితే, మన ప్రతి బంధకాల నుంచి మనం విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మొరపెడుతున్నారు ఎవరికి? తండ్రి కొరకు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు అని మొరపెడుతూ, వాళ్ళకి తెలుసు, శారీరకంగా అందరికీ తెలుసు, కానీ వారి ఆత్మ ఏంటి పరిస్థితి? ఈరోజు మనం దేవునికి స్థానం ఇచ్చేవారికి ఉండాలి. రెండో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 19:12. తన పొరపాటులు కలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఒక విజ్ఞాపన చేయాలండి. మన రహస్యంగా మనం చేసిన తప్పులు, ఎన్ని తప్పులు చేశామో. పైకి భక్తి గలగా నేనున్నాను, తెల్ల వస్త్రాలు వేసుకుంటూ అందరి ముందు భక్తుడిగా ఉంటాను, కానీ నా హృదయం ఏంటో నా దేవుని తెలుసు, నా బతుకేంటో నా దేవుడు తెలుసు, నా క్రియలేంటి, నా బ్రతికేంటి. ఈరోజు సిలువలో యేసయ్య పలుకుతున్న మాట, ఆయన తండ్రి ఒక మూర్ఖుల కొరకు, ఒక దొంగల కొరకు, ఒక వేషధారణ భక్తు జీవిస్తున్న నాలాంటి మనలాంటి వారి కొరకు ఈరోజు దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనము ఆయన పాద సన్నిధికి వస్తే, తండ్రి అని మొరపెట్టగలిగితే, తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమయ్యా, నా తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చయ్యా, ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టగలగాలి. అప్పుడే సమస్త పాపం నుంచి మనం విడిపిస్తాడు, సమస్త కల్మషం నుంచి మనం విడిపిస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని పవిత్రంగా చేస్తుంది. కనుక సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఇకనైనా దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుని సన్నిధిలో గడపాలి. ఆయన పాద సన్నిధిలో మన తప్పులు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు మనల్ని దావీదు అంటాడు, ప్రభువా నా తండ్రి, నా తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చున. ఆయన మొరపెడుతున్నాడు. మనం ఒక మొరపెట్టే అనుభవంలో ఉండాలి. నీతిమంతులు లేరండి, ఒక్కరు లేరు, అందరం పాపం చేసిన వారమే. ఆయన మహిమను పొందలేని దౌర్భాగ్య స్థితులు బ్రతుకుతున్న మన కొరకు నీతిమంతుడైన దేవుడు మన కొరకు సిలువ ఎక్కాడు. ఏదో ఈ సిలువ ధ్యానాలు నామకరణంగా చేసుకొని వెళ్ళటం కాదు. ఈ రోజున మన బ్రతుకులు మార్పు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఒక విడుదల ఇక్కడ పొందుకొని మనం బయటకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలగాలి. ఎంతో చీకటితో పాపముతో నింపబడుతున్న బిడ్డలకు గొప్ప విడుదల కలిగి ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 40. చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ప్రార్థన చేస్తున్నారు ఎవరి కొరకండి? ఆయన హింసించిన వారి కొరకు, ఆయన గాయపరిచిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు నేర్పిస్తుంది ఏంటంటే, మన శత్రువులను మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం హింసిస్తున్న వారి కొరకు వేడుకోవాలి, ఒక రోదన చేయాలి. అప్పుడే మన బంధకాలు తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. మనకు ఒక సమాధానం రావాలంటే, మనకు ఒక నెమ్మది కలిగి ఉండాలంటే, మన శత్రువులు మనం ప్రేమించే వారికి ఉండాలి. శత్రువులు
ఎన్నో రకాలుగా వాళ్ళు తెలిసి ఈ మధ్య నేను ఒక మాట నేర్చుకున్నాను. ఏమనంటే, ఒకటే ఏదైనా కోపం వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదులే. యేసయ్య కూడా అంటాడు, వారు ఎరుగకయ్యే నన్ను సిలువకు అప్పగించారు. దేవునికి స్తోత్రం. దేవుడే మాట్లాడుతున్న మాటలన్నీ. ఎరుగదు మనకు తెలియకనే కొన్ని పాపాలు చేస్తుంటాం. మన శత్రువులు ఇకనైనా ప్రేమించే వారికి ఉండాలి. హృదయంలో ఏదో పెట్టుకొని పైకి వందనాలు చెప్తూ వెళ్ళే బ్రతుకు మనకొద్దు. ఈరోజు ఎవరితోనైనా సమానం అంటాడు, నీవు బలిపీఠం ముందుకు వెళ్ళి అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరు మీద ఏదైనా కోపం ఉంటే అప్పుడే అర్పణ విడిచిపెట్టి వెళ్ళి అతనితో సమాధాన పడాలి. అందరితో సమాధపడిన తర్వాతనే మనం దేవుని దగ్గరకు వచ్చి మరపెట్టే వారికి ఉండాలి. శత్రువులను ప్రేమించేవారిగా, మనల్ని హింసిస్తున్న వారు ఉంటారు, మన పక్కనే ఉండేవారు ఉంటారు, భయంకరంగా నిందలు వేసేవారు ఉంటారు. యేసయ్యే ఒక మాదిరిని మనకి. ఆయన ఏ నేరము చేయలేదు, వాదుకు తేయబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గాయపరచబడినా, ఎంత దౌర్జన్యం నిందినా సరే బాధను అనుభవించాడు, కానీ ఒక్క మాట కూడా పలకలేదు. తన పక్కనే ఉన్నాడు ఇస్కరియోతు యోధ. ఆయన్ని ప్రేమిస్తున్నట్టు నటించి పక్కనే ఉండి ముద్దు పెట్టి మరీ దేవుని అప్పగించేశాడు. యేసయ్య అటువంటి వారి కొరకు విజ్ఞాపన, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురయ్యా. ఒక దొంగ కొరకు మొరపెడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి దుర్మార్గుల కొరకు మొరపెడుతున్నాడు. మరి మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే మనకి వచ్చే లాభం ఏమంతే? మన శత్రువులను ప్రేమించే వారికి ఉండాలి, మన ఇబ్బంది పెట్టేవారిని ప్రేమించే వారికి ఉండాలి, ఆటంక పరిచేవారు ఎదురాడే వారి కొరకు మనం విజ్ఞాపన చేయగలిగిన వారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడండి. అతను బాగా ధనవంతుడు. అతనికి పనివాళ్ళు కావాలి. పనివాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు ఆనాటి కాలంలో సంతలో మనుషులు పెట్టినట్టు పెడుతూ ఉంటారు. సంతలో మనుషులు పెట్టినట్టు పెట్టి పశువులు, అదే సంతలో పశువులు పెట్టినట్టు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, వెళ్ళి తన పొలంలో పని చేయడానికి వెళ్ళి అక్కడ సంతకు వెళ్ళి మనుషులను బానిసలుగా కొనుక్కుంటూ ఉన్నాడు. కొనుక్కుంటున్న క్రమంలో కొంతమందిని కొనుక్కున్నాడు. అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నాడు. అక్కడ తన ఇంటిలో నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు అక్కడ నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు రాజు. దేవునికి స్తోత్రం. ఎక్కువ సంపాదన ఎక్కువ అయిపోయింది, ఆస్తి కూడా ఎక్కువ అయిపోయింది, ఇంకా పనివాళ్ళు కావాలి. అయితే ఆ యజమానుడు వచ్చి, రాజు ఇంకా సంతకు వెళ్ళి కొంతమంది పనివాళ్ళు మనకు కావాలి అని అడిగినప్పుడు, సరే ఇద్దరు కలిసి, యజమానుడు ఆ పనివాడు ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళి సంతకు వెళ్ళి కొంతమంది తీసుకున్నారు. కొంతమంది బలం కలిగిన వారిని కొనుక్కున్నారు. బలం అంతా బాగా బలం దారుణ్యం కలిగిన వారిని కొనుక్కున్న తర్వాత అక్కడ లాస్ట్కి ఒక అతను ఉన్నాడు, అక్కడ ముసలి వ్యక్తి. అతను పని చేయలేడు, బలహీనుడు, అనారోగ్యంతో ఉన్నాడు. అయినా ఈ పక్కనున్నటువంటి ఈ యొక్క యజమాని దగ్గర ఉన్న నమ్మకమైన పనివాడు రాజు అనే వ్యక్తి ఏం చేశాడంటే, అయ్యా ఆ వ్యక్తిని మనం తీసుకుందామంటే ఆ యజమానుడు అన్నాడు, అరే వాడు దేనికి పనికి వస్తాడురా, పని చేయలేడు, బలం లేదు, ఏమీ లేదు, అతనికి ఎందుకురా, మనకు డబ్బులు దండగా అతను వద్దురా అంటాడు. కానీ ఈ వ్యక్తి అన్నాడు, అయ్యా ఒక వారం రోజులు అతనికి మంచి ఆహారం పెట్టి అతను మంచిగా నేను ట్రైనింగ్ ఇస్తాను పని చేయడానికి, ఎట్లో కట్లా అతను కొనుయ్యా అని చెప్పి యజమాని బతిలాడితే, సరేరా నీ ఇష్టం అని చెప్తే ఆ ముసలి వ్యక్తిని కొనుక్కొని ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత కొంతకాలం అయిపోతుంది, పనులు చేస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తులు ఈ అందరూ పనిచేసే వాళ్ళ మీద కొంతమంది ఉంటూ ఉంటారు. ఈ రాజు అన్న వ్యక్తి ఏం చేశాడంటే, ఈ ముసలి వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఎక్కువగా వాళ్ళకి అతను ఆహారం పెట్టి అతనికి అన్ని పోషణ కానీ కావాల్సిన అన్ని సమకూరుస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉంటే పక్కన ఇంకొక వ్యక్తి చూసి, అరే ఇతను పనివాడు కదా, ఈ పనివాడికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడు, ఇతను వాళ్ళకి తండ్రా లేకపోతే ఏదో బంధువు అయి ఉంటాడు, లేకపోతే ఎందుకు ఇంతలా ప్రాధాన్యత ఇస్తున్నాడు అని చెప్పి వెళ్ళి యజమాని దగ్గరకు వేరే వాడు పక్కన ఉన్నవాడు వెళ్ళి చెప్పాడు, అయ్యా యజమానుడా, నువ్వు నమ్మకంగా పెట్టుకున్న రాజు, నమ్మకంగా పెట్టుకున్న పనివాడు ఆ ముసలోని కొనుక్కున్నాడు కదా, అతను సకల మర్యాదలు చేస్తున్నాడు అయ్యా, పని చేయనట్లేదు, ఏమీ లేదు, ఎంతగానో అతనికి సేవలు చేస్తూ కూర్చున్నాడు అయ్యా అంటే, నిజమానని వచ్చి ఆ యజమానుడు ఆ రాజును పట్టుకుని, ఎరా నువ్వు చేసేది ఏంటని కొట్టి కత్తి తీసుకుని తను చంపబోతాడు. అతను ఎవర్రా, నీ బంధువా కాదు, నీ స్నేహితుడా కాదు, మరి నీకు కావలసిన వాడా కాదు, మరి ఎవర్రా అతను అంటే, అయ్యా అతను నా శత్రు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
శత్రువా? ఏంట్రా, ఎందుకురా శత్రువు అతను, ఏంట్రా అంటే, అయ్యా 15 సంవత్సరాల క్రితం నా తల్లిదండ్రుల దగ్గర నేను ఎంతో హల్లారుముద్దుగా పెరుగుతూ మంచిగా బ్రతుకుతున్నప్పుడు ఈ దుర్మార్గుడు నన్ను తీసుకొని మా తల్లిదండ్రుల నుంచి తీసుకొని వెళ్ళిపోయి బానిసగా నన్ను ఆ యొక్క సంతలో మీకు అమ్మాడయ్యా. ఆ సంతలో అమ్మినటువంటి వ్యక్తిని నేనే. ఇంతకాలం నేను అనుకున్నాను వాడు దొరికితే చంపేయాలనుకున్నాను, వాడిని గాయపరచాలనుకున్నాను, భూమి మీద లేకుండా చేయాలనుకున్నాను. ఎందుకంటే నా జీవితం కోల్పోయాను, నా తల్లిదండ్రులు కోల్పోయాను, నా బంధువులు కోల్పోయాను, అసలు నా ఊరు లేదు, నా పేరు లేదు. ఈ రోజు నీ కాళ్ళ దగ్గర ఒక బానిసగా నేను బ్రతుకుతున్నాను అంటే దానికి కారణం ఈడు అని చెప్పి మాట్లాడతాడు. నిజమారా అని ఆ పెద్ద మనిషి అంటాడు. అరే ఇంతలా ఎందురా అంటే, అవునయ్యా, నేను ఇప్పుడే యేసయ్యను తెలుసుకున్నాను. నేను మందిరానికి వెళ్తున్నాను, అక్కడ దేవుడు ఒక మాట దైవ సేవకుల ద్వారా మాట్లాడి నేను విన్నాను. ఇదిగో నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసిస్తున్న వారి కొరకు విజ్ఞాపన చేయి అని ఆ మాట నన్ను తాకిందయ్యా. యేసయ్య నాకు ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఆయన సిలువలో దుర్మార్గుల కొరకు, దొంగల కొరకు, దుష్టుల కొరకు, హింసించిన వారి కొరకు, ఆయన నెట్టి వేస్తూ హింసిస్తున్న వారి కొరకు ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారని వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఏ విధంగా ఆయన మొరపెట్టాడు. ఈ యొక్క ఆ మాట నన్ను తాకింది. దుర్మార్గతతో, కోపముతో, ఈర్ష్యతో వాడిని చంపాలనుకున్నాను, కానీ ఆ యేసయ్య మాట నాలో జీవం పుట్టించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట జీవము కలిగినది. దేవుని మాట మన ఎముకల్లో గొప్ప స్వస్థత ఇచ్చేది. ఆయన సన్నిధికి వచ్చిన ఎన్నడూ తృణీకరించే దేవుడు కాదు. తండ్రి అని మొరపెడితే ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. ఒక దొంగల కొరకే మొరపెట్టిన నా దేవుడు, ఆయన హింసిస్తున్న వారి కొరకే మొరపెట్టిన నా దేవుడు. సహోదరుడా, సహోదరి, ఏ పాపంలో ఉన్నావో, ఏ ఒక్క వేషధారణ బ్రతుకు చేస్తున్నావో, దేవుని ఎంతగా ఇస్కరియోతులు యోధావరే అమ్ముకుంటున్నావో, ఈరోజు దేవుని సన్నతికి వచ్చి ప్రభువా నా తప్పులను క్షమించయ్యా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని మొరపెట్టగలిగితే ఆయన గొప్ప రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము కోల్పోయి ఒక బానిసగా బ్రతికినటువంటి ఆ వ్యక్తిని ఎంతగా దేవుని మాట పట్టుకుందండి. ఈరోజు ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం. ఇటువంటి సిలువలో పలికిన మాటలు దైవ సేవకుల ద్వారా ఎన్నో విన్నాం. నేను ఈ మధ్య ఒక 4-5 సంవత్సరాలు చెబుతున్నా, అది ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు చెప్తేనే ఎంతో భయం కలరు. కానీ దేవుని మాట మనలో జీవము కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన శత్రువులు మనం ప్రేమించే వారిగా ఉండాలి. మనల్ని హింసిస్తున్న వారి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేసే వారిగా ఉండాలి. యోసేపు ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 45వ అధ్యాయము. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపుని సొంత అన్నలే పట్టుకొని అతని యందు అసూయపడి అతని మీద ద్వేషం పెంచుకొని, ఎందుకు అసూయ? తండ్రి దగ్గర మంచిగా ఉంటున్నాడని, తండ్రికి సహకారిగా ఉంటున్నాడని, తండ్రి దగ్గరికి అన్నీ తీసుకొచ్చి మంచిగా చెబుతున్నాడని సొంత అన్నలే, బయటవారు కాదు, సొంత అన్నలే తన మీద ద్వేషం ఉంచి కోపం పెంచుకొని పగ పెంచుకొని ఈయన అసలు భూమి మీద లేకుండా చేయాలరా అనుకొని ఒక గోతిలో పడవేశారు. పడవేసిన వ్యక్తిని మరలా తీసుకొని బానిసగా అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడిన వ్యక్తి ఈనాడు నా దేవుడు ఐగుప్తులో ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయంలో తన అన్నలు వచ్చి ఆహారం కొరకు వేడుకుంటున్నప్పుడు దుఃఖపడి అసలు వాస్తవానికి ఏంటంటే యోసేపుకి అన్నలను కొట్టవచ్చు, అన్నలను ఏదైనా చేయవచ్చు. అరే నా జీవితాన్ని మీరు నన్ను గుంటలు పడేశారా, లేకపోతే నన్ను ఈరోజు బానిసగా నన్ను అమ్మేశారా, ఏదైనా నేను చేయగలను అని అధికారం కలిగి ఉన్నాను ప్రభు, కలిగి ఉన్నాను కూడా. యోసేపు తన అన్నలను క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు సంతాపపడొద్దు, ఇదిగో మీరు దుఃఖపడొద్దు, ఇది మన మంచిగా జరిగింది. కరువులో నా దేవుడు మనల్ని పోషించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నన్ను ఇక్కడ ఉంచబట్టే మన కుటుంబం అంతా క్షేమం ఉండగలుగుతుందని సొంత అన్నల్ని ఎంతగా క్షమిస్తున్నాడని. ఈనాడు ఒక కుటుంబంలోనే అన్నకు మంచిగా ఉంటే తమ్ముడికి మంచిగా ఉండడు, తమ్ముడు మంచిగా ఉంటే అన్నకు మంచిగా ఉండడు, ఒకరికొకరు భేదాలు, అక్కల చెల్లెలకు పడదు, అన్నదమ్ములకు పడదు. ఎంతగానో దుష్టత్వము చేత నింపబడుతున్నాం. ఒకరికంటే ఒకరు ఎక్కువ, ఒకరికంటే ఎక్కువ అని చెప్పి సొంత వారే గాయపరుస్తూ ఒకరికొకరు చంపివేస్తూ భయంకరమైనటువంటి ద్వేషము పగను పెంచుకున్న లోకంలో బ్రతుకుతున్నాం మనం.
ఒక యోసేపు తన అన్నలను క్షమించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన బంధువుల్లో మనం ఎవరితోనైనా గొడవలుంటే దయతో వారిని క్షమించమని మనం వెళ్ళి వారిని ప్రాధేయపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుని దావీదును తరుముతూ ఉన్నాడు. దేనికి తరుముతున్నాడు? దావీదు ద్వారా దేవుడు ఒక గొప్ప జయం ఇచ్చాడు. అప్పుడు ప్రజలందరూ కలిసి దావీదు గురించి మాట్లాడుతూ, సౌలుకేమో 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని కీర్తనలు పాడుతుంటే నాటు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపుతున్నాడు. ఎందుకు? దేవుడు దావీదుకు తోడయ్యుండి అక్కడ గొప్ప జయం అనుగ్రహించి ఆ రాజుగా ఉండవలసినటువంటి సౌలు చేతగాన్ని దావీదు ద్వారా దేవుడు బలంగా నిలబెట్టి కార్యం జరిగిస్తే నాటు నుండి విషపు చూపు తరుముతున్నాడు. ఎలాగైనా దావీదును పడగొట్టాలి, ఎలాగైనా దావీదు లేకుండా చేయాలని తరుముతూ ఒక అడవుల్లో గృహంలో తప్పించుకొని పోతుంటే ఈ సౌలు కూడా జనాలతో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 26వ వచనం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనం. 1 సమూయేలు 24:46. సౌలు దావీదు చేతికి చిక్కినప్పుడు పై వస్త్రము తాను తీసుకొని దావీదు మనస్సును 24:5 వస్త్రమును తాను కోసినని దావీదు మనస్సునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీదుకు ఒక అవకాశం దొరికింది. సౌలు పడుకున్న తర్వాత దావీదు వెళ్ళిపోయి తన పై వస్త్రానికి వస్తాడు. కానీ హృదయంలోకి నొచ్చుతే ఎందుకు? ఇతను దేవుని చేత అభిషేకించబడిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రు చేతికి చిక్కిన, శత్రు చేతుల్లోకి వచ్చిన చంపేసి ఎమ్మటే అధికారం తీసుకోవచ్చు. కానీ దేవుని అభిషేకించిన వాని జోలికి నేను పోకూడదని, ఆయన అభిషేకం ఉందబడ్డాడని, దేవుని చేత వాడబడుతున్నాడని దావీదు మనస్సులో నొచ్చి బాధపడుతూ ఉన్నాడు. దుఃఖపడుతూ, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, నేను ఆయన చంపకూడదని చెప్పి ఎంతగానో శత్రుని క్షమించగలుగుతున్నాడు. ఇది యేసయ్యకు సాదృశ్యంగా యేసయ్య మనసు దావీదు కలిగిన వాడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మనం ఎన్నోసార్లు సేవకులకు విరోధంగా మనం మాట్లాడుతున్నాం, అభిషేకించిన వారికి విరోధంగా మాట్లాడుతున్నాం. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట విరోధంగా సేవకుల ద్వారా వారిని హింసిస్తూ ఈనాటి కాలంలో ఇంకా సేవకులు కొడుతున్నారు. సొంత పక్క నుండి సంఘంలో ఉన్నవాడే వెన్నుపోటు పొడుస్తున్నారు. పక్కన ఆదుకుంటాడు అనుకున్నవాడే లేనిపోని మాటలు సంఘం గురించి బయట చెప్తున్నాడు. సేవకుల గురించి తప్పుగా బోధిస్తున్నాడు, తప్పుగా మాట్లాడుతున్నారు. ఈనాడు సంఘాల్లో సేవకులు వ్యతిరేకంగా అనేకులు రేపబడుతున్నారు. కానీ దావీదైతే ఒక అభిషేకించిన వాని జోలికి నేను పోకూడదు. దేవుని చేత అభిషేకించబడ్డాడు ఇతను. అతను ఎంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా, నన్ను ఎంతగా చంపడానికి వచ్చినా నేనైతే అతను ముట్టుకోను అని చెప్పి సాక్షాత్తు దేవునికి అతను అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు మనం మారాలండి, మన బ్రతుకులు మార్చబడాలి. పైకి ఒకలాగా, హృదయంలో ఒకలాగా వద్దండి. మనం అందరం కూడా ఈ సిలువలో మనకు యేసయ్య పలికిన మాట, శత్రువులు ప్రేమించగలగాలి, మనం హింసిస్తున్న వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఇది ఒక క్షమాపణ వార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే సాక్షాత్తు అందరిని క్షమించి తండ్రికి వేడుకుంటున్నాడు, మన కొరకే వేడుకుంటున్నాడు. ఈనాడు మనం పరిశీలన చేసుకుందాం, మన స్థితి ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది. ఒకరొకరు పరిశీలన చేసుకుందాం. చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, చెల్లికుండునా నీ ప్రేమ, కన్న తల్లి కుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో
మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఆయన ప్రేమను చూపించాడు మన కొరకు. ఆయన నిజంగా న్యాయం తీస్తే భూమి మీద ఒక్కడు బ్రతికి ఉండేవారు కాదు. కేవలం పాపాత్ములు మన కొరకు ఆయన బలైపోయాడు, నిలువెల్ల నలిగిపోయాడు. రక్తం ఏరులే కారిపోతుంది, నాగడ చాలువలే దున్నబడుతుంది శరీరము. ఎవరి కొరకు? మన కొరకే. మన చెడ్డ తలంపులు బట్టే, మన చెడు ఆలోచనలు బట్టే, మన చెడు బ్రతుకును బట్టే రక్షించబడి ఇప్పటికీ కూడా ఒక క్రమంగా లేని మన దీన స్థితిని బట్టి నా దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన విజ్ఞాపనకర్త ఆయన మన కొరకు రోదన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు ఎరుగురయ్యా, వీరిని దయతో క్షమించు. మనం పశ్చాత్తాపడాలి, మారు మనస్సు పొందాలి. కలువరి సిలువలో యేసయ్య పలికిన ఈ మాటను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. స్తోత్రము నాయన, పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ మొదటి మాటను బట్టి నాయన తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అయ్యా నీవు పలికిన మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మేము శత్రులు ప్రేమించేవారిగా, హింసిస్తున్న వారి కొరకు ఒక విజ్ఞాపన చేసేవారిగా మా మనస్సులు మార్చండి నాయన. నీవు చేసిన బలి నాయన, నీవు పలికిన మాట నాయన మా బ్రతుకులకు జీవము కలుగునట్లు, మా దీన దరిద్ర స్థితిలో నుంచి మేము విడుదల పొందుకున్నట్లు సహాయము దయచేయండి నాయన. అయ్యా, ఎక్కడ ప్రభు ఎవరికి అన్యాయము చేయకుండా నీతిగా యథార్థంగా బ్రతకడం మాకు నేర్పించండి. సేవకులకు లోబడటం నేర్పించండి నాయన. అభిషేకించిన వారికి లోబడి విధేయత కలిగి బ్రతుకున్నట్లు మాకు సహాయము చేయండి నాయన. ఒక దీన మనస్సును మాకు ధరింపదయచేయండి నాయన. అయ్యా, ఈ మాట ద్వారా నాయన అయ్యా అనేక మంది యవ్వన బిడ్డలు పట్టబడినట్లు కృపదయచేయండి అయ్యా. వారి సమస్త పాపం నుంచి విడుదల పొందుకొని నీ వైపు చూసినట్లు కృపదయచేయండి అయ్యా. విన్న మాట మా జీవితాల్లో 10% నాయన ఒక ఫలింపును దయచేయండి. మేము మారునట్లు మాకు సహాయము దయచేయమని నాయన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా తండ్రి, ఆమేన్.